ప్రపంచవ్యాప్తంగా నేడు మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మానసిక ఆరోగ్యం గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి నిర్వహించే ఈ దినోత్సవం గురించి ఈ కథనంలో చూద్దాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న జరుపుకునే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం మన జీవితంలో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను బలంగా గుర్తుచేస్తుంది. కరోనా తర్వాత మానసిక సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. చాలా సమస్యలు క్షణికావేశం వల్లే విషాదానికి దారితీస్తున్నాయి. ఒక్క క్షణం మౌనం, ఆలోచనతో కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. స్వీయ నియంత్రణతో మనసును స్థిరపరుచుకోవడం అత్యంత అవసరమని, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ విషాదాంతాలు సృష్టిస్తున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. మానసిక ఆరోగ్యమంటే కేవలం మానసిక రుగ్మతలు లేకపోవడం మాత్రమే కాదు, ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మానసికంగా ఎదుర్కొనే అనారోగ్యం, ఆందోళన రుగ్మతలు, డిప్రెషన్, బైపోలార్ డిజాస్టర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్, స్కిజోఫెనియా, ఈటింగ్ డిజాస్టర్, న్యూరో డెవలప్మెంటల్ డిజాస్టర్లు వంటి పరిస్థితులు ఈ లక్షణాలలో ఉంటాయి. కొందరు నిరంతరంగా విచారం లేదా ఆందోళన అనుభవించవచ్చు. మరికొందరు మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపం లేదా అలసట వంటి శారీరక లక్షణాలతో కూడా ఇబ్బంది పడవచ్చు. ఇది వయసు లేదా హోదాతో సంబంధం లేకుండా ఎవరికైనా సంభవించవచ్చు. చిన్నారులలో చరవాణి అత్యధికంగా చూడడం, సరిపడా నిద్రలేకపోవడం, ప్రవర్తనా లోపాలు, అతి భయం, పోషకాల లోపం వంటివి సమస్యగా చూడవచ్చు. యువత, విద్యార్థులలో ఒత్తిడి అనేది కీలకంగా చెప్పవచ్చు. ఈ ఏడాది మెంటల్ హెల్త్ అండ్ హ్యుమానిటేరియన్ ఎమర్జెన్సీస్ అనే అంశంతో అవగాహన కార్యక్రమాలను జరుపుతున్నారు. సహజ విపత్తులు, సంఘర్షణలు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు వంటి సంక్షోభాలు భావోద్వేగ బాధను కలిగిస్తాయని, ప్రతి 5గురిలో ఒకరు ఏదో ఒక మానసిక ఆరోగ్య పరిస్థితిని అనుభవించే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అన్నిటికీ మించి ఆరోగ్యకరమైన మనసు, ఆరోగ్యకరమైన జీవితానికి గుండె చప్పుడు లాంటిది. సరైన సమయంలో తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆందోళన, కుంగుబాటు, ఒత్తిళ్లు వంటి సమస్యలు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు. నేటి తరం మానసిక సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు తగినంత నిద్ర, సరైన ఆహారం, నీరు తీసుకోవాలి.